ఈ కథ వింటుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. హనుమంతుడు అంటే కేవలం బలం కాదు, ఆయన భక్తి గురించి చెప్పుకోవాలి. శ్రీరాముడి మీద ఆయనకు ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమ ముందు దేవుడు కూడా తలవంచాల్సిందే అనిపిస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? వినండి మరి. ఆ రోజుల్లో అంటే దేవతలు రాక్షసులు తిరిగిన కాలంలో లంకలో సీతమ్మవారు రావణుడి చెరలో ఉన్నారు. ఆమె బాధ వర్ణించలేనంత. ఇటు రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, వానర సేన అంతా సముద్రం దగ్గర నిలబడి ఉన్నారు. లంకకు వెళ్లాలంటే సముద్రం దాటాలి కదా, ఒక వంతెన కట్టాలి. కాని అది ఎంత కష్టమైన పనో. ఎన్ని కొండలు రాళ్లు విసిరినా సముద్రంలో మునిగిపోతున్నాయి తప్ప పైకి తేలడం లేదు. అందరూ నిరాశగా ఉన్నారు. అప్పుడు మన హనుమంతుడు ఉన్నాడు కదా, ఆయనకు శ్రీరాముడి సేవ చేయాలనే తపన చాలా ఎక్కువ. ఆయన్ని చూశారు. అందరూ ఎంత బాధపడుతున్నారో, వంతెన కట్టడం కుదరట్లేదని. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చి, ప్రభూ, ఈ సముద్రాన్ని దాటడానికి వంతెన నేనే కడతాను, కాని నా బలంతో కాదు, నీ దివ్యమైన నామంతో అన్నారు. రాముడు కూడా నవ్వి, నీ భక్తే నీకు మార్గం, వెళ్ళు నాయనా అన్నారు. వెంటనే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరారు. అలా వెళ్తూనే ఆయన మనసులో పెదవుల పైన ఒకటే జపం, శ్రీరామ్, జై రామ్, జై జై రామ్. అలా జపిస్తూనే పెద్ద పెద్ద రాళ్లను, కొండ శిఖరాలను తీసుకొచ్చి సముద్రంలో పెట్టడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే మిగతా రాళ్లు మునిగిపోయాయి కదా, కాని హనుమంతుడు పెట్టిన రాళ్లు మునగలేదు, తేలుతున్నాయి. అంతేకాదు, ప్రతి రాయి మీద రామ అని బంగారు అక్షరాలతో ప్రకాశవంతంగా మెరుస్తుంది. వానర సైన్యం అంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు. నలనీలుడు కూడా సహాయం చేశారు. కాని నిజంగా వంతెనను తేలేలా చేసింది హనుమంతుడి రామనామ జపమే. హనుమంతుడు అలా రామనామం జపిస్తూనే ఉన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా. సముద్రం మధ్యలో సురస అనే భయంకరమైన సర్ప రాక్షసి అడ్డుకుంది. హనుమంతుడిని మింగేయాలని నోరు తెరిచింది. హనుమంతుడు నవ్వుతూ ఒకసారి పెద్దగా అయ్యి మళ్లీ చిన్నగా మారి ఆమె నోట్లోకి దూరి చెవిలోంచి బయటికి వచ్చేశారు. రామనామం జపిస్తున్న భక్తుడిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని చూపించారు. తర్వాత సింహిక అనే మరో రాక్షసి నీడను పట్టుకుని లాగాలని చూసింది. హనుమంతుడు మరింత గట్టిగా జపిస్తూ ఆమె నోట్లోకి దూరి లోపలి నుంచే ఆమెను సంహరించి బయటికి వచ్చేశారు. రామనామం ఆయనకు ఒక కవచంలా నిలిచింది. ఇలాగే వంతెన పూర్తయింది. అద్భుతమైన వంతెన. ప్రతి రాయిపై రామనామం మెరుస్తూ ఉంది. అది ఒక దేవుడి బలంతో కట్టింది కాదు, ఒక గొప్ప భక్తుడి భక్తితో కట్టింది. రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం అందరూ వంతెన మీద నడుస్తూ లంకకు చేరుకున్నారు. అప్పుడు రాముడికి ఒక నిజం అర్థమైంది. రాముడు హనుమంతుడిని దగ్గరికి తీసుకుని ప్రేమతో కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఇలా అన్నారు, హనుమా, నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు. నా దివ్య రూపంలో కూడా నేను ఇంత సులభంగా ఈ వంతెనను కట్టి ఉండలేను. ఇది నీ బలం కాదు, నా మీద నీకున్న అచంచలమైన భక్తి. నా నామాన్ని నువ్వు చేసిన అంతంలేని జపమే ఈ అద్భుతాన్ని చేసింది. తర్వాత రాముడు ఒక గొప్ప మాట అన్నారు. అది ఆకాశంలో కూడా ప్రతిధ్వనించింది. హనుమా, నా పట్ల నీకున్న భక్తి ఎంత స్వచ్ఛమైనది, ఎంత శక్తివంతమైనది అంటే అది నాకన్నా గొప్పదైంది. ఎందుకంటే నేను నా భక్తుల ప్రేమకు కట్టుబడి ఉన్నాను. నీ రామనామ జపం ఆ ప్రేమతో కూడుకున్నది. అది నాకన్నా శక్తివంతమైనది. నేను కూడా దానికి తలవంచుతాను. అప్పటి నుండి హనుమంతుని గురించి చెప్పేటప్పుడు ఆయన బలం గురించి మాత్రమే కాదు, ఆయన భక్తి గురించి కూడా చెబుతారు. దేవుడు కూడా తన భక్తుడి స్వచ్ఛమైన ప్రేమ ముందు లొంగిపోతాడు అని ఈ కథ నిరూపించింది. నమ్మకంతో, భక్తితో పలికే రామనామం కొండలనే కదిలించగలదు, సముద్రాల మీద వంతెనలు కట్టించగలదు, గెలవలేని వాటిని కూడా గెలిపించగలదు. ఒక నిజమైన భక్తుడి గుండెలో దేవుడే ఉంటాడు.